Who secured the highest aggregate marks in MA Sociology? Sheikh Hamida Parvin. సార్ అందరికీ నమస్కారం సార్. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నేను కూడా కడప సెంట్రల్ జైలు నుంచి వచ్చాను సార్. సార్ ఇక్కడికి రావడానికి మీరు ఎంతగా తోడ్పడినారంటే ఒక లెటర్ మాకు పంపిస్తే మా సూపరింటెండెంట్ గారు హెడ్ ఆఫీస్కి పంపిస్తే దాంతోపాటు మీరు కూడా ఇక్కడ నుంచి అక్కడికి హెడ్ ఆఫీస్కి లెటర్ పెట్టారని తెలిసింది సార్. ఇక్కడ రావడానికి మా సైడ్ నుంచి మేము ఎంత ట్రై చేసామో మీరు కూడా అంతే ట్రై చేశారు సార్. సార్ దాంతోపాటు నేను గౌరవ హైకోర్టు వారికి అప్లై చేసుకుంటే 4 days ఇంటీరియం బెయిల్ గ్రాంట్ చేశారు సార్. దీన్ని పురస్కరించుకొని నేను ఇంట్లో పేరెంట్స్ని కూడా చూడగలిగాను సార్ ఈ 4 days కాలంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మా డీజీ గారు మా సూపరింటెండెంట్ సార్ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు సార్ అందరూ చదువుకోవడానికి. మ్యాక్సిమం ఇల్లిటరేట్ అనేది ఉండకూడదు అని చెప్పి ప్రిజన్లో అందరికీ హెల్ప్ చేస్తున్నారు సార్. సార్ ఇక్కడున్న డిఐ రాహుల్ సార్ డిఐ సార్ కూడా కడపగా పనిచేశారు సార్. సార్ చాలామందిని ఓపెన్ చేయలేరు కూడా పైన తీశారు సార్, బయటికి తీశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Sheikh Hamida Parvin. State Bank of India Gold Medal. Awarded to the student. మహమ్మద్ రఫీ. మా నాన్నగారి పేరు నడిపిమావు సార్. మాది నంద్యాల జిల్లా బనాయనపల్లి నియోజకవర్గం సంధ్యాన మండలం పేరుస్వామి గ్రామం. నేను బయట బీటెక్ 2016లో హైదరాబాద్లో కంప్లీట్ చేశాను. చదువుతున్నప్పుడు నా మీద ఒక హత్య నేరం ఆరోపింపబడి నేను సబ్ జైలు ఆలగడ్డలో 66 రోజులు ఉన్నాను. తర్వాత నేను రిలీజ్ అయిన తర్వాత బీటెక్ కాలేజీకి వెళ్ళి బీటెక్ 73% ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. తర్వాత నేను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జాబ్ చేస్తుండగా అన్ఎక్స్పెక్టెడ్గా నా మీద ఇట్లా శిక్ష చేశానని చెప్పి జైలుకు ఉంటారు. సో జైల్లో ఉన్న తర్వాత కూడా నేను ఎటువంటి సంకల్పాన్ని కోల్పోకుండా మా జైలు అధికారుల సపోర్టుతో నేను పీజీ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పీజీ సోషియాలజీలో జాయిన్ అయ్యాను. సో అక్కడ అధికారుల సహాయంతో నాకు బుక్కులు కావచ్చు, చదువుకోవడానికి ప్రతి ఒక్కరూ హెల్ప్ చేశారు జైలు అధికారులు అందరూ. నేను కేంద్ర కారాగారం కడపలో ఉంటున్నాను. సో ఈ అంబేద్కర్ యూనివర్సిటీ పీజీ ఎంఏ సోషియాలజీలో నాకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అత్యధిక మార్కులతో 2022లో పీజీ కంప్లీట్ చేశాను. అందుకని యూనివర్సిటీ వారు నాకు 2023 డిసెంబర్ 28వ తేదీన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జూబ్లీ హైదరాబాద్ నందు నాకు గోల్డ్ మెడల్ని ఇచ్చారు. ఆ గోల్డ్ మెడల్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సో లోపల ఉన్నామని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికైనా ఒక రోజు వస్తుంది. సో ఆ రోజు కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేయాలి. మార్గంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. ప్రతి దాన్ని అధిగమించి ఆత్మసంకల్పాన్ని కోల్పోకుండా మనం ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఎయిమ్ని అచీవ్ అవుతారు. సో నాకు చదువు అంటే చాలా ఇష్టం. ఇలా చదువుకుంటూ మరెన్నో ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నారు చాలామంది. కానీ కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అది వాళ్ళ వాళ్ళు తీసుకునే ఇంటెన్షన్ బట్టి ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్న చూస్తున్నారు. వాళ్ళు చాలా కష్టపడి నన్ను స్కూల్కి కావచ్చు, కాలేజీకి కావచ్చు, వాళ్ళు తినక నన్ను కాలేజీకి పంపించారు. సో నేను వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను. ఈ గోల్డ్ మెడల్ని వాళ్ళకి ప్రదానం చేస్తున్నాను.